నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. వేల గొంతుకలు లక్ష డప్పులు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కొంత వాయిదా పడ్డ తరుణం అయితే కనబడతా ఉంది. డప్పు మూగబోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు గిన్నిస్ బుక్ రికార్డు వస్తుందని అనుకున్నా, కానీ కొన్ని తరుణాల వల్ల వాయిదా పడింది. కొంత మూగబోయిన డప్పు అయితే కనబడతా ఉంది. వీటన్నిటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఎంఆర్పిఎస్సి ఏదైతే ఈ లక్ష గొంతుకలు వేల డప్పులకి రాష్ట్ర కార్యదర్శులు, మహిళా కార్యదర్శులు అయితే మనతో మల్లిక గారు అయితే ఉన్నారు. మేడం, ఎలా చూస్తూ ఉన్నారు ఈ వాయిదాని జరగడాన్ని? ఎలా చూస్తూ ఉన్నారు? వాయిదా జరుగుడు అంటే మేమే వేసుకున్నాం కదా, ఎందుకంటే మేము సంపూర్ణంగా లేం కదా, మేము అసంతృప్తితోటే ఉన్నాం. మాకు రావాల్సిన వాటా మాకు రాలేదు. 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగన్న చేసినటువంటి పోరాటం చివరి దశకు వచ్చి ఇట్లా ఉండడం అయితే మాకు చాలా బాధగా ఉంది. మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మాకు రావాల్సిన 2% కూడా మా రిజర్వేషన్ మాకు ఇస్తే మేము సంతోషంగా విజయోత్సవ సభ చేసుకుంటాం. మేము చాలా గొప్ప చేసుకుందాం అనుకున్నాం. మన రేవంత్ రెడ్డి గారు మాకు ఇస్తారని అనుకున్నాం. కానీ ఆ పక్కన వాళ్ళకు మరి భయపడా సరే వాళ్ళ వాళ్ళు వాళ్ళ 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 విధానం ఎట్లా ఉందో అక్కడ మరి మాకు సంబంధించి మా జనాభాను చూసి కూడా మరి మా జాతి వెనకబడ్డ జాతి అని తెలిసి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎందుకు చేసారో మాకు కూడా తెలియదు. మేము ఒకటే అనుకుంటున్నాం, ఈ కార్యక్రమాన్ని మేము ఓన్లీ వాయిదా వేసుకున్నాం అంతే. దీన్ని టోటల్గా మేము లేకుండా చేసుకోలేదు, దీన్ని వాయిదా వేసుకున్నాం. మేము తప్పకుండా మాకు ఈ 2% రిజర్వేషన్ మాకు ఇచ్చిన తర్వాత మేము గొప్పగా మాకు పర్మిషన్ కూడా ఇవ్వట్లేరు. ఖచ్చితంగా మేము ఏ పార్టీలకు యాంటీ కాదు, ప్రభుత్వానికి అస్సలు యాంటీ కాదు. మేము ప్రభుత్వానికి మేము ఎప్పుడూ అనుకూలమే. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత మా జాతి కోసం ఇప్పటిదాకా 9 రిజర్వేషన్ ఇచ్చిరు కదా, ఇంకా 2 రిజర్వేషన్ కూడా మాకు ఇవ్వమని మేము కొట్లాడుతున్నాం. మరి 32 లక్షల జనాభా మాది ఉంది, 15 లక్షల వాళ్ళ ఉంది. మరి వాళ్ళకి 5% ఎట్లా ఇస్తారు, మాకు 9 ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. సో ఇంకోటి ఏంటంటే, మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఆయన మాకు ఇస్తాడు, ఆ 2% కూడా మాకు ఇస్తారని అనుకుంటున్నాం. ఒకళ్ళు ఇచ్చిన తర్వాత మేము విజయోత్సవ సభ చేసుకుంటాం. మేడం, మందకృష్ణ మాదే గారు మీరు అన్నట్టుగా 30 సంవత్సరాలు పోరాటం చేశారు. ఇప్పటికైనా ఆ పోరాటం ఆపి కొంచెం సంతోష కాలం గడుపుదాం అనుకునే సిచ్యువేషన్లో కూడా తను చేసిన పోరాటానికి ఫలితం లేకుండా పోయిందనే బాధ తనలో కనబడతా ఉంది. మీరు ఎలా చూస్తారు యాజ్ ఎ కార్యకర్తగా? అవునండి, మేము చెప్పేది అదే. ఇప్పుడు 30 సంవత్సరాలు కష్టపడ్డాడు, నోటి దాకా తీసుకొచ్చిండు. వచ్చిన తర్వాత కింద పడిపోతే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు కృష్ణన్న గారికి కానీ మాకు కానీ అందరికి కూడా అదే బాధ ఉంది. 30 సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తాడు తను ఈ పోరాటం, ఈ ఉద్యమం ఇంకెన్ని సంవత్సరాలు నడిపిస్తాడు? ఇప్పుడు సీఎం గారు మాకు రావాల్సిన రిజర్వేషను 11% మాకు ఇచ్చేస్తే మేము హ్యాపీగా అందరం ఉందాం అనుకున్నాం. ఇంతతోటి అన్న రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు, ఏది లేదు కదా. అంటే మా జాతి ఎప్పుడు కొట్లాడుతూనే ఉండాలి, ఎప్పుడు ఇదే బాధలతో ఉండాలా? మా జాతి నిమ్మలంగా మేము బతకకూడదా? ఉన్నది మాదే కదా ఎక్కువ ఉన్నది. మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలి కదా. జనాభా శాతం మేమే కదా ఎక్కువ ఉన్నది. మేము ఏమైనా మా రిజర్వేషన్ మాకు 2% రావాలి. మేము కొట్లాడుతున్నాం. మాకు ఇస్తారనే నమ్మకం కూడా ఉంది. వాళ్ళు తను ఇచ్చిన తర్వాత, సీఎం గారు ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ విజయోత్సవ సభ జరుపుకుంటాం. మాకు ఇంకోటి ఏంటంటే, మా కళాకారులు మేము ఏదో ఎవరినో బెదిరించడానికో, లేకపోతే ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికో, ఇంకెవరినో ఇబ్బంది పెట్టడానికో కాదు. సంతోషంగా ఎవరిని ఏ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా మేము గొప్పగా మా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. మా ఒక డప్పులు, మా ఆటలు, మా పాటలు ప్రపంచానికి తెలిసేలా చేద్దామనే ఒక ఉద్దేశంతో మేము పర్మిషన్ అడుగుతున్నాం. ఆయన కూడా పర్మిషన్ ఇస్తలేరు. పర్మిషన్ ఇస్తారనుకుంటున్నాం. రిజర్వేషన్ కూడా మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు ఇస్తారని అనుకుంటున్నాం మేము. మేడం, అయితే 1000 గొంతుకలు అనేది వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఆగిపోవచ్చు. మీ ఒక్క గొంతుకతోని ఈ రోజున చైతన్యవంతం చేస్తారనుకుంటున్నా. మీ సాంగ్ పాడతారని మేము అనుకుంటున్నాం. ఓకే, మీరు అనుకున్నట్టుగా మేము చాలామంది కళాకారులు, రచయితలు ఎన్నో పాటలు రాసిరు, ఎన్నో పాటలు బయటకు వచ్చినాయి, యూట్యూబ్లలో మరి తిరుగుతూనే ఉన్నాయి. మీకు అందరు తెలిసిన విషయమే. నాకు మరి అన్న దర్వేలన్న గారు నాకు ఇచ్చినటువంటి పాట ఈ లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమంలో నేను పాడిన పాట ఇప్పుడు మీ ముందు. ఎయిర దరువు ఇది డప్పులోళ్ళ దరువు, డప్పులోళ్ళ దరువు ఇది సప్పుడోళ్ళ దరువు, లక్ష సాధన కొరకు లక్ష డప్పుల దరువు, లక్ష సాధన కొరకు లక్ష డప్పుల దరువు, మండుతున్న మాదిగొల్ల గుండె సప్పుడి దరువు చెల్. ఎయిర దరువు ఇది డప్పులోళ్ళ దరువు, డప్పులోళ్ళ దరువు ఇది సప్పుడోళ్ళ దరువు అంటూ మళ్ళీ కాలి గజ్జగట్టి సంకకు డప్పేసుకొని మా గొంతెత్తి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని మళ్ళీ మేము చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ మేడం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులగన్లో చేపట్టిందో, ఏదైతే ఎస్సీ వాళ్ళకి వర్గీకరణ కూడా చేసింది, దాదాపుగా 9% ఇచ్చింది. 30 సంవత్సరాల కళను కూడా మళ్ళీ మీరు ఎందుకు హ్యాపీనెస్గా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకు బాధపడతా ఉన్నారు? మేము ఎందుకు సంతోషంగా భావిస్తలేమంటే, మాకు రావాల్సిన మొత్తం పూర్తి వాటా రాలేదు. 11%
ఓన్లీ మన కడుపు నిండితే కాదు కదా, పక్కన కడుపు కూడా నిండాలి కదా. 11% వచ్చే అంతవరకు కూడా 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే కార్యక్రమం వాయిదా మాత్రమే. మా ఉద్యమాన్ని ఆపేది లేదు. 11% పూర్తిగా కావాల్సిందే. పెంచారు కదా మేడం, అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 7% ఉండే, దాన్ని 9% చేసిర్రు. పెంచినప్పుడు కూడా ఎందుకు పెంచలేదని అంటలేము, కానీ కరెక్ట్గా లెక్క తీయరు. ఉత్తుత నామకే వాస్తే కాదు కదా, పూర్తిగా లెక్క తీసి దాని ప్రకారంగా చేయాలి కదా. లెక్క తీసి దాదాపుగా 50 రోజులు సర్వే చేసిన తర్వాతనే చెప్తున్న లెక్కలని వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు మా పెద్దన కృష్ణన్న గారు కానీ మేము కానీ ఎందుకు ఇది కాదు అంటున్నా? 11% కదా కావాల్సింది. ఇచ్చి ఇయ్యనట్టుగా 9% ఇచ్చినందుకు సంతోషం, మేము దాన్ని గౌరవిస్తాం కూడా, కానీ పూర్తి వాటా కూడా కావాలి. ఇలా డబ్బు మోగాల్సిన రోజు మూగబోయింది, అసలు ఎందుకు? ప్రజలందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూసిర్రు. ఈ పార్టీకి వేరే విధంగా ఉంటుండే, కానీ మమ్మల్ని ఇచ్చి అన్నట్టుగా ఆపిర్రు. ఇచ్చిన దానికి సంతోషమే, కానీ పూర్తిగా కూడా అది సంపూర్ణంగా చేయాలని కోరుకుంటున్నాము. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం మందకృష్ణ అన్నది. ప్రతి పల్లె చేరింది, ప్రతి గడప చేరింది. అందరూ కూడా మేలుకున్నారు, జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించిర్రు కాబట్టే మేము ఈ విధంగా ఉన్నాము. మరి మా పాటలతోని ఎంతోమందిని గద్దెనెక్కి కూర్చుండబెట్టినాము, ఎంతోమందిని దించినాం కూడా. అసొంటిది మా హక్కుల కోసం మేము కొట్లాడమా? మేడం, మొన్న గాంధీ భవన్లో కూడా చాలా సంబరాలు అంటేనే మొత్తానికి అక్కడ బాంబులు పటాకులు అన్ని పేలి సంబరాలు చేసుకున్నారు. డప్పులు కూడా చేసుకుంటలేదు కదా. ఒక గాంధీ భవన్లో అయితేనే సంబరాలు కాదు కదా, ప్రతి పల్లె చేసుకోవాలి కదా, ప్రతి కులం చేసుకోవాలి కదా. అంటే మీకు అన్యాయం జరిగిందంటారు? మళ్ళీ అన్యాయం అంటే పూర్తిగా చేయలేదు. ఇక్కడ కూడా మమ్మల్ని వెనకకే లాగుతున్నారు, పూర్తిగా జరగలేదు. సో పూర్తి లెక్కలు తీసి మొత్తం అయ్యేదాకా మేము ఇంతే. ఎంఆర్పిఎస్ కార్యాచరణ ఏముంది ముందుకు, మళ్ళీ ఎలా పోతా ఉంది? ఇప్పుడు 11% అయ్యే వరకు మా మందకృష్ణ అన్న పోరాటం అదే. అయ్యే వరకు అందరికీ అన్ని హక్కులు వచ్చే వరకు కూడా ఇంతే. ప్రోగ్రామ్ మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదైతే 1,00,000 డప్పులు 1,000 గొంతుకలు అని అన్నారు అన్నగారు చెప్పారు కదా, అయితే 10-15 రోజులు కావచ్చు అంతే. ఇది ఒక వాయిదా మాత్రమే. ఆ లోపు ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తిగా చేస్తే దాన్ని మేము సంబరాలు చేసుకుంటాము, లేకపోతే ఇంతే. ఏమన్నా పాట గిట్లా పాడతారా మీరేమన్నా? 1,00,000 డప్పులు 1,000 గొంతులు కదలరావో మాదిగా, మనువాదవాద కుట్రలు తెలుపగా కదలర జాంబవా. ఏదిరా మీ త్యాగము, ఏడున్నది మీ చరిత్ర, మా చరిత్రేందో తెలుసుకోరా, మా చరిత్రేందో తెలుసుకోరా, మీ తాత తండ్రుల నడగరా. థ్యాంక్ యూ.